నమస్కారం 99 టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కొంతమంది వాస్తు బాగుంది, మా ఇంట్లో వాస్తు బాగుంది అందుకని మేము అభివృద్ధి చెందామని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది మా జాతకం బాగుంది, మా చేతి రేఖలు బాగున్నాయి అందుకనే మేము ఇంత పై స్థాయికి రాగలిగామని చెప్తూ ఉంటారు. కొంతమంది మా పేర్లు అక్షరాలు మార్చుకున్నాం, న్యూమరాలజీ ప్రకారంగా మేము అక్షరాలు మార్చుకోబట్టి మేము ఈ రోజు ఇంత స్థాయికి వచ్చామని చెప్పి మరికొంతమంది చెప్తారు. అసలు వీటన్నింటిలో ఏది కరెక్ట్ అనే విషయాన్ని అయితే ఈ రోజు మనం తెలుసుకుందాం. దానికి సంబంధించి పండిట్ వెంకటనారాయణ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు, ఈ శాస్త్రాలకి సంబంధించి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. మనకి అందరికీ ఉండే డౌటే సార్, కొంతమంది నిజంగానే మా ఇంట్లో వాస్తు బాగోలేదు అందుకే మేము ఇలా దిగజారిపోయాం ఈ స్థితి నుంచి, లేదంటే మా వాస్తు బాగుంది మేము అందుకే అభివృద్ధి చెందామని కొంతమంది చెప్తారు. కొంతమంది జాతకం మ్యాండేటరీ తీసుకుంటారు. అంటే ఈవెన్ ఇప్పటికీ చూస్తున్నా సరే పెళ్లిళ్ళకి సంబంధించి కానీ దేనికైనా ఫస్ట్ జాతకమే చూపిస్తారు, జాతకం సెట్ అయితే చాలు అంటారు. అదేవిధంగా ఇప్పుడు న్యూమరాలజీ కూడా, అంటే పేరు మార్చుకుంటేనే ఇప్పుడు అభివృద్ధి వస్తుందని చెప్పి ఇప్పుడు న్యూమరాలజీ కూడా ఇప్పుడు మంచిగా వస్తుంది. దీనికి సంబంధించి అసలు వీటన్నిటిలో ఏది కరెక్ట్ అని చెప్తారు సార్ మీరు? మనిషి జీవితం, విధి, ప్రకృతి లయ, ఒక రైలు బండి. ఆ రైలు బండి ప్రయాణించాలి అంటే రెండు పట్టాలు కావాలి. ఒకటి జ్యోతిష్ శాస్త్రం, ఒకటి వాస్తు శాస్త్రం. వాస్తు శాస్త్రము పంచభూత ధర్మాలు, శబ్దస్పర్శ రూపరస్కందాలపై ఆధారపడి ప్రయాణించుద్ది ఒక పట్ట. నవగ్రహాలైన గ్రహాల యొక్క కాస్మిక్ శక్తి మీద బేస్ అయ్యి ఒక పట్ట నడుస్తుంది. ఈ యొక్క ప్రకృతి లయ గాని, మనిషి జీవితం గాని, ఈ రెండు రైలు పట్టాల మీద రైలు ప్రయాణించిన వారికి మాత్రమే గమ్యం చేరుతారు. ఏ ఒక్క పట్టాకి అవరోధం కలిగినా, ఏ పట్ట అధికంగా పనిచేసినా గమ్యం చేరలేరు. ఇక న్యూమరాలజీ అన్నారు. న్యూమరాలజీ అనేది ఒక రైలు పట్టాకి, రైలు బండికి హారం లాంటిది. ఏదైనా అడ్డపడినప్పుడు తప్పుకోవడానికి చెప్తే న్యూమరాలజీ అది శాస్త్రం కాదు అని మనం అనకూడదు. న్యూమరాలజీ పేరుని సవరించటం అనేది శబ్దస్పర్శ రూపరసగంధాలు పంచభూతాలలో అగ్నిభూతానికి శబ్దము, స్పర్శ, రూపము ఉన్నది. ఈ యొక్క పేరు రూపంలోకి వెళ్తుంది. ఈ పేరు రూపంలోకి వెళ్ళినప్పుడు శబ్దం మనకి కనిపించదు, పేరులో రూపం కనిపించుద్ది, పేరు ఆకారం. అది అగ్నితత్వం అంటారు. అగ్నిలో ఉన్న స్పర్శ శబ్దమాన్ని సరిచేయటమే, పంచభూత ధర్మాల్లోని అగ్నిభూతాన్ని సరిచేయటమే న్యూమరాలజీ పేరు మార్చడం. అంతేగాని అది శాస్త్రం కాదు. ఇది నేను చెప్పింది సత్యం. మీ ఎవరైనా సరే ఈ పేరు మార్పు కానీ మేధావులు, ఇప్పుడు ఈ భూమి మీద నేను ఒక్కడనే కాదు కదా జ్ఞానం తెలిసిన వాళ్ళు, అనేక మంది మేధావులు ఇది వీక్షిస్తూ ఉంటారు. వాళ్ళు దీన్ని పరిశీలిస్తే సత్యం తెలుస్తుంది, వాళ్ళకే తెలుస్తుంది. వాస్తు కూడా అంతే. పంచభూత ధర్మాలు శబ్దస్పర్శ రూపరసగంధాల మీద బేస్ అయి ప్రయాణించే వాస్తుని ప్రామాణికంగా తీసుకుని పరిశోధన చేస్తే సత్యం తెలుస్తుంది. అంతేగాని ఏదో ఒకటి 4 ఫండమెంటల్స్ మీద వెళ్తే అది తప్పు అని విమర్శలకు తాగడానికి ప్రథమ కారణం అది. అదేవిధంగా ఇంకొక రైలు పట్ట, అది నవగ్రహాల యొక్క కాస్మిక్ శక్తి, జాతకం. ఈ రెండు బ్యాలెన్స్గా వెళ్తాయి అన్నమాట. ఈ రెండు బ్యాలెన్స్గా వెళ్ళే మాత్రం వాస్తు ఘోరమైన విరుద్ధం ఉండి జాతకం కొద్దిగా బాగున్నా ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తున్నారు అనుభవంలో, అన్వేషణతో. జాతకం బాగా ఉండి వాస్తు ఇది తప్పు ఉంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాస్తు బాగా ఉండి జాతకం యొక్క దోషము యొక్క గ్రహదశ వచ్చినప్పుడు కూడా కొంత చెడును ఫేస్ చేస్తున్నారు. అంటే ఏంటంటే హెచ్చు తగ్గులు ఉంటుంది. ఈ రెండు బ్యాలెన్స్, రెండింటిని సవరించుకుంటూ వెళ్ళిన వాళ్ళు మాత్రం గమ్యం చేస్తారు, విజయం సాధిస్తారు, ఎవ్రీథింగ్ పాసిబుల్. సరే, ఇప్పుడు యాక్చువల్లీ మీరు అన్నట్టు వాస్తు జ్యోతిష్యం రెండు సిమిలర్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి, అంటే ఇప్పుడు వాస్తు ప్రకారంగా ఇప్పుడు ఒక ఇంట్లో ఎవరైనా ఉన్నారు అనుకోండి, ఒక గృహంలో ఎవరైనా ఉంటే అది కొంతమందికి బాగా జరుగుతుంది, మాకు ఇంట్లోకి వచ్చిన తర్వాత కలిసి వచ్చిందని కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే మేము ఇంట్లోకి వచ్చిన తర్వాతే మా పరిస్థితి బాగోలేదు, ఈ ఇంట్లోకి రావడం వల్లే మాకు ఇలా దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పి కొంతమంది చెప్తారు. అంటే అది గృహంలో ఉన్న వాస్తు దోషం అనుకోవాలా, లేదంటే మనిషిలో ఉన్న జాతక దోషం అనుకోవాలండి? ఇక్కడ ముందు వాస్తు గురించి మనం ఆలోచించినప్పుడు వాస్తు 2 విధాలుగా ఉంటుంది. మీరు అన్నారు, ఒక వాస్తు విరుద్ధంగా ఉన్న ప్రదేశంలో ఒక వ్యక్తి ఉండి ఒక కుటుంబం జీవిస్తూ విరుద్ధ వాస్తులో కూడా అమోఘంగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉంటారు. అది చూసి వాస్తు లేదంటారు, కానీ అది కూడా వాస్తే. ఉచ్చినీచాల వాస్తు మామూలు మామూలు ఫండమెంటల్స్గా ఉంటుంది. ఈశాన్యం పెంచాలా, తూర్పు, ఉత్తరం, ఈ భూమిని 4 భాగాలు చేస్తే దిక్కులు, మూలల్లో ఉండేవేమో పంచభూతాలు ఉంటాయి, మూలలో కార్నర్స్లో ఉండేవి. పంచభూత ధర్మాల మీద బేస్ అయ్యే యొక్క గృహ నిర్మాణం కానీ చేస్తే
కొద్దిగా ఆ యొక్క మూలల యొక్క భూత ధర్మాలు వ్యతిరేకంగా ఉంటాయి. ఈ ఉచ్చనీచాల వాస్తు అనేది ఎట్లా ఉంటుంది, ఎత్తు పొలాలు ఈ యొక్క దిక్కులు కట్ అయిన దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక గృహం ఉంటుంది వాస్తు విరుద్ధంగా ఉంటుంది, దాన్ని ప్రక్క గృహానికి కానీ నార్త్ ఈస్ట్ కట్ అయి ఉంటే ఆ గృహంలో ఉండేవాళ్ళు సంతాన నష్టం, దారిద్ర్యం అనుభవిస్తూ ఉంటారు. దాని ప్రక్కన ఉండేవాళ్ళు ఉచ్చనీచాలు మారి అమోఘంగా సంపాదిస్తారు. వీళ్ళది వాస్తు ఉండవసరం లేదు. అసలు ఇంటి ప్రక్కనే కాదు, ఒక బ్లాక్ ఉంటుంది, ఒక బ్లాక్ ఉండి ఈస్ట్ రోడ్డు తగిలే వరకు ఉండి అక్కడ నార్త్ ఈస్ట్ కట్ అయింది అనుకోండి, అది నార్త్ ఈస్ట్ రోడ్డు దగ్గర ఇక్కడ హైట్లో ఉండేవాడికి ఉచ్చనీచాల వైబ్రేషన్స్ సర్ఫేస్ పవర్ ప్రయాణించుద్ది. అదే సర్ఫేస్ పవర్ ఎక్కడికి వెళ్ళాగుతుంది, ఎక్కడ స్టోర్ చేయొచ్చు, సర్ఫేస్ పవర్ని ఎట్లా ఆపాలనేది ఈ యొక్క వాస్తు అన్వేషణతో చేసేవాళ్ళు అనుభవం మీద ఆధారపడి ఉంటుంది, కానీ శాస్త్రాల్లో దొరకదు. ఎందుకంటే మీకు ఇక్కడ శాస్త్ర ప్రామాణికం కరెక్టే, అనుభవాల నుంచి శాస్త్రాలు వచ్చినాయి, శాస్త్రాల నుంచి అనుభవాలు రాలేదు. అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇది వీక్షించే చాలామంది జ్ఞానులు ఉంటారు, అనుభవాల నుంచి శాస్త్రాలు వస్తాయి. ప్రామాణికం ఏంటి అని కొంత ప్రశ్నిస్తారు. అనుభవాల నుంచి శాస్త్రాలు వచ్చినప్పుడు ప్రామాణికం ఏముంటుంది దానికి? శాస్త్రాల నుంచి అనుభవాలు రావు. అనుభవంతో కానీ వాళ్ళు కానీ అన్వేషిస్తే తెలుస్తుంది సర్ఫేస్ పవర్ ప్రయాణించేదాన్ని ఎక్కడ ఆపొచ్చు, ఎక్కడ ఎవరిని అభివృద్ధి చేయొచ్చు, ఎవరిని అభివృద్ధి చేయకుండా ఆపొచ్చో కూడా చేయొచ్చు. వాస్తుతో నార్త్ ఈస్ట్ కట్ అయి ఉంటుంది అక్కడ. అది వాళ్ళకి ఇక్కడ నైరుతిలో ఉండే వాళ్ళకి అమోఘంగా యోగించింది. ఇక్కడ వాస్తు తప్పు ఉంటుంది, నైరుతి దోషం ఉంటుంది, ఇది పల్లములో ఉంటారు, అది ఉచ్చనీచాల వాస్తు అంటారు. మామూలు వాస్తు మామూలుగా ఉంటుంది. కాబట్టి ఉచ్చనీచాల వాస్తులో బాగుపడవచ్చు. ఈ యొక్క గొప్ప వాళ్ళు ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ఈ మనీ లాండరింగ్లోనూ సడన్గా అభివృద్ధి 100 కోట్లు 1000 కోట్లు సడన్గా వెళ్ళిపోయి అతి కొద్ది కాలంలో ధన్మని పడిపోయి సిబిఐ రైడు లేకపోతే ఎన్ఫోర్స్మెంట్కి కేసులకు ఇదవుతారు చూశారు, వాళ్ళంతా ఈ వాస్తే. ఈ ఉచ్చనీచాల వాస్తు ఎప్పుడైతే బాగా తీసుకెళ్తుందో సడన్గా పడేస్తుంది. దీనికి ఉన్న అవలక్షణం అది ఉచ్చనీచాల వాస్తు. అది అంత మంచి యోగ్యమైనది కాదు దీనికి. అంటే ఉచ్చనీచాల వాస్తులో ఎక్కువ శాతం బ్రాడ్గా సంపాదిస్తారు. అదే కానీ అంటే ఉచ్చనీచాల వాస్తులో పంచభూత ధర్మాలు వ్యతిరేకంగా పనిచేస్తాయి. సామాన్య వాస్తు మామూలు శాస్త్రీయ వాస్తులో పంచభూత ధర్మాలు అంటే భూమి 4 భాగాలు అవుతుంది కాబట్టి భూమి మీదే మనం నిర్మించేది గృహం. పంచభూతాల్లో భూమి మీద మనం నివసిస్తున్నాం. అవి సవ్యంగా పనిచేస్తాయి. సవ్యము అపసవ్యాన్ని ఉచ్చనీచాలుగా దీన్ని క్రోడీకరిస్తారన్నమాట. క్రోడీకరించుకోవాలి, ఇస్తారు కాదు, అది అనుభవంతో నిర్ణయించేది. ఆ విధానంలో ఇది సక్సెస్ అవడానికి కారణం. కానీ వాస్తు తప్పు వల్ల వాస్తు లేదు అని వీళ్ళు బాగుపడతాం, వీళ్ళ మేధస్తో మాత్రం కాదు. అది వాస్తు. అదే ఇప్పుడు మీరు అన్నట్టు సెలబ్రిటీలు కూడా ఒక దగ్గర ఉండి సడన్ గా వాళ్ళ స్థితి దిగజారడానికి కారణం కూడా వాస్తు అంటున్నారు. ఇప్పుడు కొన్ని ఏరియాలు చూసుకుంటే ఇప్పుడు భూమి మీద కట్టే ప్రతి గృహంకి వాస్తు ఉంటుంది. ఇప్పుడు ఏరియా వైజ్ కూడా కొన్ని ఏరియాలు చూస్తే అది రిచ్ ఏరియా లేదంటే కొన్ని స్లమ్ ఏరియా అని చెప్పి ఒక్కొక్క ఏరియాని డివైడ్ చేయడానికి కూడా దీనికి వాస్తు అంటారా? వాస్తే. ఇప్పుడు ఉదాహరణ జూబ్లీహిల్స్ చూడండి, ధనికులంతా అక్కడ ఉంటారు, ఉచ్చనీచాలు ఉంటాయి. అక్కడ అందరూ ధనికులు అనుకుంటారు. మీరు క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలిస్తే బొమ్మలు పైకి లేస్తారు, పడిపోయే వాళ్ళు ఉంటారు ఉచ్చనీచాల వాస్తులో. ఈ మన జూబ్లీహిల్స్లో ఎక్కువగా ఆర్థిక హెచ్చుతగ్గులు జరుగుతాయి, ఎక్కువగా స్కాములు. ఎప్పుడైతే ఆర్థిక హెచ్చుతగ్గులు జరగకుండా ప్లాఫ్ అవ్వకుండా ఉంటారో వేరే విధంగా నష్టపోతారు. యాక్సిడెంట్స్ లేకపోతే ఇంకా ఇతర విధాలుగా వాళ్ళు నష్టపోతారు. అది జూబ్లీహిల్స్ ఆ విధంగా ఉంటుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మొత్తం అంటే సర్వం పంచభూతాల శక్తి అంటున్నారు, ఓ పక్క గ్రహాల కాస్మిక్ ఎనర్జీ అంటున్నారు. అసలు మనం దేన్ని తీసుకోవాలంటారు? ఇప్పుడు గ్రహాలతో వాళ్ళు ఇప్పుడు జాతక చక్రం ఉంటుంది, జాతక చక్రాన్ని బట్టి వాళ్ళకి గ్రహ దశలు హెచ్చుతగ్గులు డ్రైవింగ్ చేస్తుంది. అది జాతక చక్రం, కాస్మిక్ పవర్ బేస్. ఓకే, ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ గ్రహాన్ని మనం పుట్టినప్పుడు బై బర్త్ ఫస్ట్ శ్వాస పీల్చుకున్నప్పుడు ఖాళీ ఎలక్ట్రానిక్ సిప్ ఎట్టా ఫీడ్ అవుతుందో మన శరీరం మన యొక్క ఈ యొక్క కాస్మిక్ శక్తి ఫీడ్ అవుతుంది. దాని ఆధారంతో లగ్నం నిర్ణయించి జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికంగా జాతక చక్రాన్ని తయారు చేయడం అవుతుంది. దాని ఆధారంతో నడుస్తూ ఉంటుంది హెచ్చుతగ్గులు. అది దాని డ్యూటీ చేస్తాం, దాన్ని మార్చలేం. పుట్టినప్పుడు గ్రహాన్ని మనం మార్చలేం. ఆ గ్రహం యొక్క యాంటీ ఎనర్జీ చెడు శక్తి ఉన్నప్పుడు రత్నం వేసి దాని యొక్క శక్తి తగ్గించడం లేకపోతే రెడ్యూస్ చేయడానికి ఎత్తుగళ్ళు. ఈ యొక్క మంత్రశాస్త్రం కూడా నా కోణంలో ఆలోచిస్తే పంచభూత ధర్మాల్లోది శబ్దస్పర్శ రూప రసగంధాల్లో ఈ పంచభూతాలు 5 శబ్దం ఉన్నది, ఆకాశభూతం ఉన్నది. అది ఆ ఆధారంతోనే మంత్రశాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మంత్రం శబ్దంతో ఏదైనా చేయొచ్చు, ఏదైనా సృష్టించవచ్చు, అది మాత్రం వాస్తవం.
శబ్దంతో. కానీ అందరూ చేయగలరా, అందరికీ వర్తించుద్దా అంటే అది సాధ్యపడదు. న్యూమరాలజీ ప్రకారంగా కూడా కొంతమందికి పేరు అంటే అచ్చి రాలేదు. కొంతమంది చెప్పేది ఏంటంటే ఈ పేరు ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళకి లేదంటే ఇన్ని లెటర్సే ఉండాలి, మగ పిల్లలకి పేరు పెట్టేటప్పుడు ఇన్ని లెటర్సే ఉండాలంటారు. కానీ కొంతమంది ఇప్పుడు అంటే అభివృద్ధి చెందిన వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి నేమ్స్ అనేవి కొంతమందికి సెట్ కావు, అంటే వీళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం. మరి అలాంటప్పుడు న్యూమరాలజీ ప్రకారం అసలు ఏ విధంగా, ఇప్పుడు ఒకే పేరు, ఇప్పుడు రమేష్ అనే పేరు ఒకరికి కలిసి రాలేదని చెప్తారు, సేమ్ ఆ రమేష్ అనే పేరు వేరే వాళ్ళకి కలిసి వస్తుంది కదా. సో మనం దీన్ని ఎలా తీసుకుంటాం? వాళ్ళు పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క పేరు ఒక్కొక్కరికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి వైబ్రేషన్స్ మీద పనిచేస్తుంది. అది పేరు మార్పు కూడా అది వాస్తవం. ఇప్పుడు చిరంజీవి గారిది ఉంది, అంతకితో ఆయన పేరు వేరు, చిరంజీవి గారిగా రూపాంతరం చెందిన తర్వాత ఆయన అమోఘంగా ఇది అవ్వలేదు. అట్లా కొందరు ఉన్నారు. ఇప్పుడు మనం మీడియా ఫీల్డ్లో కూడా కొందరు మామూలుగా ఒక పేరుండి దానికి తర్వాత పేరు మార్చుకుని మీడియా పేరులో ఉన్నతంగా వెళ్ళిన మీడియా రంగంలో కూడా ఉన్నారు ఉన్నతమైన వ్యక్తులు. సో మీ ఇప్పుడు చెప్పినట్టు చిరంజీవి గారు కూడా పేరు మార్చుకున్న తర్వాత అభివృద్ధి చెందారు, మొత్తం సినీ ఇండస్ట్రీ మొత్తం మీద ఆయన గాడ్ లెక్క ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఇప్పుడు ఉన్నదాన్ని బట్టి ఇప్పుడు మనకి చాలా యూట్యూబ్లో కూడా చాలా మంది ఏమంటారంటే ఫేక్ వీడియోస్ కానీ ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళంతటి వాళ్ళే ఒక విషయాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ విధంగా చూస్తే ఇప్పుడు క్లింకార పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చింది. ఈవెన్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు కానీ, లేదంటే రామ్ చరణ్ గారికి అవార్డు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్కి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎన్నికల్లో గెలవడం కానీ, ఇవన్నీ కూడా క్లింకార పుట్టిన తర్వాతే మెగా ఫ్యామిలీకి కలిసి వచ్చింది అంటున్నారు. అసలు దీనికంటే నిజంగానే ఈ జాతకం అనేది వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ వర్తిస్తుంది. ఒక్కొక్కళ్ళు పుట్టినప్పుడు ఆ కుటుంబం మొత్తానికి వర్తించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది మీరు అన్నది కరెక్టే. క్లింకార గారిది గజకేశ్వరి యోగం ఉంది, మంచి యోగం ఉంది, మంచి యోగ జాతకురాలు అమ్మ. కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇది పొందారు, రామ్ చరణ్ గారు కూడా అవార్డ్స్ అయి పొందారు. క్లింకార్ జాతకం అంతా చాలా అమోఘమైంది, భవిష్యత్తులో కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు వరకు చిరంజీవి గారికి ఇంకేం జరగలేదని మీరు సందేహం వ్యక్తం చేశారు కదా. ఇప్పుడే రాజయోగం, మహారాజయోగం స్టార్ట్ అయింది చిరంజీవి గారి జాతకరీత్యా. ఒక 10 days అవుతుంది, 1 week. ఆయనకి అత్యున్నతమైన పదవి వస్తుంది, చాలా గొప్ప పదవి వస్తుంది. ఆ పదవి కూడా దాదాపు 8-9 years వరకు అతని యొక్క రాజయోగం రన్ అవుతుంది. 1 year 1-2 years కాదు, మధ్యన 2 months 3 months సూక్ష్మ దశలు వచ్చినప్పుడు కాస్తంత ఏమన్నా చిన్న డిస్టర్బెన్స్లు వస్తాయి. కానీ 9 years 10 years వరకు కూడా చిరంజీవి గారికి అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు మంచి ఉన్నతమైన పదవి వస్తుంది షూర్. ఆయనకి రాజయోగం స్టార్ట్ అయింది ఇప్పుడు చిరంజీవి గారికి, ఆయన జాతక రీత్యా. అంటే ఇప్పుడు వెంకటనారాయణ గారు మీరు చెప్తున్నట్టు అంటే ఇప్పుడు పొలిటికల్గా మీరు గతంలో కూడా అందరూ అంటే వైసీపీ గెలుస్తుంది అని చెప్పినప్పుడు కూడా మీరు టీడీపీ వైపే మీ గ్రహాలు కానీ దేని కానీ ఏవైనా సరే టీడీపీ గెలుస్తుందని చెప్పి మీరు చెప్పారు. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఒక లీడర్కి ఉండాల్సింది. ఇప్పుడు ఒక సీఎం అవ్వాలంటే వాళ్ళు చేస్తున్న మంచి ఏంటి, వాళ్ళ అభివృద్ధి ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు, ఇవి మ్యాండేటరీ. కానీ ఇవి కాకుండా ఆయన జాతకం బాగుండడం బట్టి వాళ్ళు ఆ పార్టీ గెలిచారు అనేది అది అసలు ఏ కోణంలో చూడొచ్చు అంటారు? అంటే రాజకీయ నాయకులకి ఈ జాతకం అనేది ఎంతవరకు ప్లస్ అవుతుంది? జాతకము వాస్తు రెండూ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారిది జాతకంలో ఇప్పుడు నేను చెప్పాను, వాస్తు ఉచ్చనీచాలు, మామూలు వాస్తు, శాస్త్రీయ వాస్తు ఎట్లా 2 విధాలుగా ఉంటుందో జ్యోతిష్ శాస్త్రం కూడా 2 విధాలుగా ఉంటుంది. వక్రం అంటే ఒక గ్రహము వేగం పుంజుకునే ముందు అది వెనక్కి నడుస్తుంది, క్రికెటర్ బాల్ వేయడానికి వెనక్కి వెళ్ళినట్టుగా, దాన్ని వక్రము అంటారు. మనం పుట్టినప్పుడు కొన్ని గ్రహాలు వక్ర దశలో ఉంటాయి, కొన్ని సవ్యంగా ఉంటాయి. వక్రంలో ఉన్నప్పుడేమో మంచి చేసే గ్రహం చెడు చేస్తుంది, చెడు చేసే గ్రహం మంచి చేస్తుంది. ఇది ఒక ఆస్ట్రాలజీ అన్నమాట. అసలు వక్రగతి లేని కొన్ని అసలు వక్రం గ్రహాలు లేకుండా కూడా జాతకాలు ఉంటాయి. వాటి డ్యూటీ వాటి యొక్క స్థాన బలాలను బట్టి జ్యోతిష్ శాస్త్ర కోణంలో కరెక్ట్గా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిది శని వక్రించి ఉంది. వక్రగ్రహానికి సంబంధించిన బేస్ మీద నేను లోతుగా అధ్యయనం చేసి అవి కాదు అని నేను నిర్ణయించాను. జగన్మోహన్ రెడ్డి గారికి విజయం రాదు ఈ కోణంలో. అది కొందరు ఏంటంటే మామూలుగా ఆలోచించారు. నేను ఒకే గ్రహము అంటే ఇందుట్లో కూడా ఉంటారు, చాలామంది జ్ఞానులు ఉంటారు. వక్రించిన గ్రహం మీద కూడా అన్వేషణ చేసిన వాళ్ళు ఉంటారు కొందరు. వాళ్ళు ఒకే వక్రించిన గ్రహంలో 2 గ్రహాలు ఉన్నప్పుడు ఒకటే యోగించదు, ఇంకోటి యోగించదు. ఆ బేస్ మీద నేను నా అనుభవం జోడించి అది క్లియర్గా చాలా 1 week అనాలిసిస్ చేసి నేను అది నేను బహిర్గతం చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం కష్టం, తెలుగుదేశం గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారు అవుతారని నేను చెప్పడానికి కారణం అది. జ్యోతిష్ శాస్త్రంలో కూడా 2 విధాలుగా ఉంటుంది. వక్రగ్రహాల మీద మంచి కమాండింగ్ కానీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ వస్తే మంచి ఫలితాలు, మంచి అడ్వైజులు ఇవ్వచ్చు. అంటే మరి ఇప్పుడు జగన్ గారు మొన్న అంటే అంతకుముందు గతంలో 5 ఏళ్లకు ముందు జైలుకి వెళ్ళొచ్చారు, తర్వాత సీఎం అయ్యారు. ఇప్పుడు మళ్ళీ
ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అంత స్థానాలు కూడా తక్కువ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ 5 years రాబోయే 5 yearsలో అందరూ అనుకున్నట్టు, అంటే మొన్న జగన్ వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబుని మళ్ళీ జైలుకి పంపించారు, సో ఇప్పుడు ఆ రివెంజ్ ప్లాన్ అనేది ఉంటుంది అని చెప్పి అందరూ అంటున్నారు. మరి దాని ప్రకారం ఇప్పుడు మళ్ళీ వైఎస్ జగన్ జైలుకు వెళ్ళేటట్టుగా ఏమైనా కనిపిస్తుందంటారా గ్రహాలకి? ఆర్ద్ర నక్షత్రం జగన్మోహన్ రెడ్డి గారిది, ఆయనది ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉంది. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత గురు అంతర్దేశ్ వచ్చింది. ఆ గురు అంతర్దేశ్ కానీ ఎలక్షన్ టైంలో కానీ ఉన్నట్టయితే ఆయనకి అంత నష్టపోయేవాడు కాదు. ఆయన బ్యాడ్ ఏదన్నమాట. ఇప్పుడు పీరియడ్ మారుతుంది, గురు అంతర్దేశ్ కూడా వెళ్ళిపోద్ది. రేపు జూలై జగన్మోహన్ రెడ్డి గారిది ఆగస్టు 7వ తారీఖున, ఆగస్టు 7 నుంచి శని అంతర్దేశ్ వస్తుంది. ఈ శని అంతర్దేశ్లో ఇప్పుడు ప్రజెంట్ వక్రించి ఉన్నాడు. ఆయన ఆస్ట్రాలజీలో కూడా వక్రించి ఉన్నాడు. అందువల్ల కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయడానికి ఆగస్టు 7వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే కొన్ని సమస్యలను ఎదుర్కొనే టైము ఎదురవుతుంది. రేపు ఆ సమస్యలను ఎదురీతతో ఎదుర్కొంటూ ముందుకు ప్రయాణించాలి. ఈ సంవత్సరం అంతా కూడా ఆగస్టు 7వ తారీఖు నుంచి, ఆగస్టు 7వ తారీఖు నుంచి. ఇప్పుడు మీరు అన్నట్టు, అంటే ఇప్పుడు కేసీఆర్ కూడా ఇక్కడ తెలంగాణలో 10 ఏళ్ళు పాలించారు. తర్వాత ఎవ్వరూ అసలు ఎక్స్పెక్ట్ చేయకుండానే వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్లాల్సి వచ్చింది. అలాంటప్పుడు అంటే కేసీఆర్ దీనికి ముందు కూడా అంటే ఈ రాజసూయ యాగాలు కానీ లేదంటే చండీ యాగాలు కానీ ఇలాంటి యాగాలు చాలా చేయించారు. అంటే రాజ్యాధికారం పరిపాలన విధంగా తను మళ్ళీ సీఎం కావాలని అనుకోవచ్చు. మరి అలాంటప్పుడు ఇది ఎందుకు ఫలించలేదంటారు కేసీఆర్ గారికి? అంటే ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. ఆయన జాతక వీక్నెస్ కూడా ఉంది, జాతక ఇది కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ పెద్ద వాళ్ళది ఎట్లా ఉంటుందంటే అండి, వీళ్ళు వాస్తుకి కొంత ఇదవుతూ ఉంటారు. వాస్తు దోషం కూడా ఉంది కేసీఆర్ గారిది. ఎందుకని వాస్తు దోషం ఉంది అంటారంటే అండి, బయటికి పండితులకు తెలియకుండా వాస్తు దోషం ఉంటుంది వాళ్ళ దగ్గర, గొప్ప వ్యక్తుల దగ్గర. ఈవెన్ కేసీఆర్ గారే కాదు, ప్రస్తుతం ఉన్నత శ్రేణిలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడికి వాళ్ళ యొక్క ఆర్థిక వనరులు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఆర్థిక వనరులు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఇది నేను కొంటున్నాను అని అందరికీ చెప్పరు, బహిర్గతం చేయరు. వాళ్ళు ఎక్కడో ఏదో కొంటారు, ఏదో పెడతా ఉంటారు. అక్కడ చెడు వాస్తుకు వెళ్ళిపోయి అటాక్ అయిపోతారు అనమాట. ఈ ఉచ్చి నీచాల వాస్తుకు కానీ దొరికారు అనుకోండి, మామూలు వాస్తుకు దొరికితే ఏం కాదు, అంత హర్ట్ అవ్వరు. ఉచ్చి నీచాల వాస్తు ఉంటుంది. నేను చెప్పాను ఇంతకుముందు, ఉచ్చి నీచాల వాస్తులో సడన్గా సిబిఐ రైళ్లు లేకపోతే ఎన్ఫోర్స్మెంట్లు, అపఖ్యాతి, మనీ ల్యాండింగ్స్ వాటిలో ఇరుక్కుపోయి జైలు జీవితాలు ఇవన్నీ కూడా మీరు చాలామంది ఇప్పుడు కలిమల్లిని ఉన్నారు, అట్లా జయలలిత గారు ఉన్నారు. జయలలిత గారికి 7 గ్రహాలు స్వస్థానానికి వస్తాయి మ్యూచువల్ అండర్స్టాండ్లో. మహారాజు యోగం ఉంది, అయినా సరే ఆమె బలైంది, ఆమె అనేక రిస్కులు ఫేస్ చేసింది. అట్లాగే కేసీఆర్ గారు కూడా ఈ యొక్క వాస్తుకి దొరికింటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆయన వాస్తు హోమాలు ఇవన్నీ చేస్తారు, జాతకాల మీద కూడా ప్రభావం ఉంది, ఆయనకి పట్టుత్వం ఉంది. అది 2026 నుంచి బాగుంటుంది. ప్రజెంట్ ఇప్పుడు బాగాలేదు కేసీఆర్ గారిది. ఇప్పుడు ఈ అక్టోబరు టు డిసెంబర్ మధ్యన కొద్దిగా ఆగస్టు నుంచి కూడా కొద్దిగా అనారోగ్యాలకి లోనవుతారు. చిన్న అనారోగ్యాలు ఫేస్ చేసి ఎదురెత్తుతూ ఉంటారు కేసీఆర్ గారు. ఈ ఇయర్ వెళ్ళిపోయింది అనుకోండి, 2026కి ఆయన పెట్టిన బీఆర్ఎస్ పార్టీ జాతకరీత్యా అప్పటి నుంచి యోగం స్టార్ట్ అవుతుంది. కేసీఆర్ గారి జాతక ప్రకారం కూడా 2026 నుంచి యోగం బిగిన్ అవుతుంది. 2026 జనవరిలోనే స్టార్ట్ అయిపోద్ది, ఎప్పుడో కాదు. సడన్గా ఆయనకి ఒక విధమైన ఊపు వచ్చేసి ఒక విధమైన మంచి వాతావరణం వస్తుంది. ఆయన విజయ పదంలో వెళ్తానికి కానీ మళ్ళీ అధికారం పొందటానికే కానీ అలాంటి అవకాశాలు 2026 జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ లోపు కొద్దిగా ఎదురీత ఉంటుంది. ఇప్పుడు అనారోగ్యాలు కొద్దిగా ఫేస్ చేస్తారు ఈ సంవత్సరం. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీ వీక్ అవ్వడానికి కారణం కేసీఆర్ ప్రస్తుత యోగం సరిగా లేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి యోగం బాగుండటం వల్ల ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిది ప్రెసెంట్ బాగుంది. ఆయనది నెక్స్ట్ ఇయర్కి కొంత ఇది యొక్క శక్తి తగ్గి కొద్దిగా చిన్న సమస్యలకి ఎదురెత్తా వెళ్తారు, కానీ ఇప్పుడు ఏమి కాదు. ఇప్పుడు చాలా బాగుంది రేవంత్ రెడ్డి గారిది, మంచి ఫాస్ట్గా ఉంది రేవంత్ రెడ్డి గారిది. 2025 కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే తర్వాత కొన్ని సూక్ష్మ దశలు వచ్చాయి, అప్పుడు కొంత ఎదురెత్తాను కాస్తంత సఫలింగ్ ఉంటుంది, అది ఆందోళన ఉంటుంది, అంతేగాని ఏం కాదు.
ఇప్పుడు మీరు అన్నట్టు ఉచ్చ నీచాల వల్ల ఇప్పుడు మనీ లాండరింగ్ కానీ లేదంటే చిన్న చిన్న స్కామ్స్ లో కానీ ఈ పెద్దవాళ్ళు ఇరుక్కోవడం జరుగుతుంది అంటున్నారు. మరి ఇప్పుడు కవిత జాతకం ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఈ ఈడీ కేసుకి సంబంధించి చాలా రోజులు బట్టి కవిత జైల్లోనే ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు కవిత జాతకం ఏ విధంగా ఉందంటారు? కవిత గారిది కూడా నేను వాస్తు వల్లే అట్లా అయింది అని అనుకుంటున్నాను. కవిత గారి జాతకం మంచి యోగం ఉన్న జాతకం. కవిత గారి జాతకం చాలా బాగుంది, పెద్ద అవయోగాలు ఏమి లేవు కవిత గారి జాతకంలో. ప్రజెంట్ ఏంటంటే కొద్దిగా మొన్న ఈ మధ్యన కొద్దిగా బాగాలేదు, అంటే ఒక ప్లానెటరీ పొజిషన్ బాగాలేదు ఉంటుంది. ఇప్పుడు ఈ నెల 7వ తారీఖు నుంచి కాస్తంత బెటర్, 9వ తారీఖు నుంచి 9వ తారీఖు నుంచి ఆమెకి జాతక రీత్యా కొంత బెటర్. ఇప్పుడు ఆమె బెయిల్ వస్తానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కోర్టు కానీ ఆమె పర్సనల్ సమస్యలు కానీ కాస్తంత ఆశాజనకంగాను ఆమె ప్రయాణిస్తున్న దారి తెరుచుకుంటుంది. ఇప్పుడు తెరుచుకుని ఒక విధమైన ధైర్యం వచ్చేస్తుంది. ఈ 9వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఆమె దశ. కొద్ది ఫేవరబిలిటీగా వస్తుంది, ఆమె రిలీజ్ అవుతుంది, బెయిల్ వస్తుంది. అంటే మీరు ఈ స్టేట్ పాలిటిక్స్ గురించి కాకుండా ఇప్పుడు ఛత్తీస్గఢ్కి సంబంధించి కూడా మీరు చెప్పినవి ఉన్నాయి. దాంట్లో అది ఒకసారి మరి అది విఫలమైంది కదా, దాని గురించి ఏమంటారు? ఛత్తీస్గఢ్కి నేను 2007 నుంచి వెళ్ళేవాడిని అండి గవర్నమెంట్కి. 2 సార్లు గవర్నమెంట్ వచ్చేటప్పుడు కూడా నేను అప్పుడు వికాస్ యాత్ర అని చేశారు. దానికి కూడా నేను ఇది చేస్తే ఆ బ్లాస్టింగ్ జరిగినప్పుడు వీళ్ళకి ఏం హాని జరగలేదు. 2 టైమ్స్ గవర్నమెంట్ వచ్చింది నేను ఇది చేసినప్పుడు. నేను ప్రతిసారి వెళ్ళేవాడిని. వెళ్ళిన తర్వాత కొత్తగా కార్యాలయానికి నేనే అన్నీ చేసింది. కార్యాలయం వాస్తురీత్యా చేసాం, అవన్నీ చేసాం. షిఫ్ట్ చేస్తుంటే వద్దండి ఇప్పుడు దీనికి అవకాశాలు లేవు, మనం వాస్తు చేసిన చెడు జరగకుండా ఉంటానంటే ఆగి ఎలక్షన్ చేశారు సీఎం గారు. అక్కడ గెలిచారు. మళ్ళీ గెలిచిన తర్వాత ఒక 3 మంత్స్కో 4 మంత్స్కో ఇక్కడ మనం మార్చాలి కదా, ఎట్టయినా వెళ్ళాలి అని మార్చగానే వెంటనే జిల్లా పరిషత్తులన్నీ ఓడిపోయాయి. అప్పుడు నేను మళ్ళీ పిలిచారన్నమాట. ఇట్లా మార్చాం, మరి వాస్తు అనేది మనం చేసాం కదా, ఎందుకని మళ్ళీ ఇట్లా జరిగిందంటే నేను ఈ యూనివర్సల్ ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే అన్నీ చెప్పాను. ప్రక్కన ఒక ఎకరంన్నర పొలం ల్యాండ్ ఉంది, అది కొనమన్నాను ఈ ఆఫీస్కి. వాళ్ళు అధిక రేటు చెప్పారు, వీళ్ళు ఎంతకైనా కొంటారని. అంత రేటు దేనికే అన్నారు. అప్పుడు సీఎం గారికి మయూర్ పటేల్ అని ఆయనకి ఆ అకౌంట్స్ చూస్తారు, హెడ్ ఆఫీస్లో ఉంటారు, ఆయనకి చెప్పాను ఒక 500 కోట్లు కానీ ఖర్చు పెడితే మనకి సీఎం రాదు కదా, శాస్త్రానికి పెట్టడానికి ఏముందని చెప్పి నేను వచ్చేసాను. గవర్నమెంట్ లాస్ట్ టైం ఓడిపోయింది. తర్వాత మళ్ళీ పిలిచారు, ఓడిపోయిన తర్వాత 1 ఇయర్కి పిలిస్తే అది కొన్న తర్వాత అది కలిపి ఎట్టా కలపాలి ఏంటి అది బ్యాలెన్స్ అయింది. అప్పుడు యూనివర్సల్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేయడానికి ఆ గ్రౌండ్ అది చెప్పి నేను చేసి వచ్చాను, మొన్న గెలిచేసింది. అంటే కార్యాలయం వల్ల కూడా ప్రభుత్వం పడిపోవడం లేదంటే నిలబడడం అనేది ఉంటుంది అంటే సంస్థ కంప్లీట్ దాని మీద కాదు, అక్కడ సన్నివేశాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకు వ్యాధి ఒక మంచినీళ్ళు తాగితేనే వచ్చిందని అనుకుంటానికి లేదు కదా, గాలి వలన రావచ్చు, చెడు గాలి పీలిస్తే, చెడు ఆహారం తింటే రావచ్చు, లేదు ఎవరిదాన్ని టచ్ చేస్తే రావచ్చు కదా. అట్లాగే మనకు కూడా ఈ మనిషి జీవన ప్రయాణం, మనిషి విధిని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ప్రయాణించేటప్పుడు ఏది అనేది క్యాచ్ చేయాలి. అది అసలు పండితుడి యొక్క గొప్పతనం. ఏ కారణం వల్ల క్యాచ్ చేయగలిగితే అతను సేవ్ చేసేయచ్చు. మరి ఇప్పుడు ఏపీ కూడా రాజధాని అమరావతి ఇప్పుడు అక్కడ కడుతున్నారు, అది ఏ విధంగా ప్లస్ అవుతుందంటారు? అంటే దానివల్ల మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు పార్టీ కాకుండా రాష్ట్రం కూడా ఏమైనా పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉందంటారు? అంటే ఏపీ రాజధాని అక్కడ అప్పుడు ముహూర్త టైము కొద్దిగా తప్పు ఉంది అప్పుడు. అది నన్ను అప్పుడు లాస్ట్ టైం కూడా ఆయన శిష్యుడు ఒక ఆయన గుడి కడతాను, ఇట్లా గుడి కట్టాలి చంద్రబాబు నాయుడు గారికి నేను పిలిచారు. ఆయన శిష్యుడు, ఆయన వీరాభిమాని ఉంటే అట్లా కట్టకూడదు తప్పు అని నేను చేస్తే ఎన్టీఆర్ గారు పంపెట్టండి బాగుంటుందండి, ఎన్టీఆర్ గారు పంపెట్టుకున్నారు. అప్పుడు నేను అవన్నీ పరిశీలించాను. ముహూర్తం కూడా తప్పు ఉంది, వాళ్ళు చేసిన ప్రదేశంలో వాస్తుగా పెట్టలేదు. మోడీ గారు అక్కడ శంకుస్థాపన చేసి వెళ్తే దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి చేశారు, ఏదో చేశారు, వర్కర్లకు ఇస్తారు లేకపోతే ఆ స్టాఫ్ చేస్తారు, ఆ ఎఫెక్టే కానీ ఏదన్నా కానీ అక్కడ వాస్తు ఇబ్బంది వల్లే అయింది. అక్కడ వాస్తు పెద్దగా ఇంప్లిమెంట్ చేసినట్టుగా లేదు. ఎవరో వస్తారు, అధికారం ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఉత్తప్పుడేమో ఒక విధంగా ఉంటుంది, అధికారం ఉన్నప్పుడు ఎవరో వచ్చేసి ఏదో చెప్తూ ఉంటారు. ఒక దృఢమైన డెసిషన్ తీసుకోవాలి, లేదంటే ఒక 2-3 పెట్టి కౌన్సిలింగ్ పెట్టి తీసుకుని చేయాలి. ఎందుకంటే ఒక రాజాస్థానము ఆ రాజ్యం మొత్తానికి ఆధారపడి ఉంటుంది. రాజాస్థానం బాగున్నప్పుడే రాజ్యం బాగుంటుంది. అది రాజు జాతకాన్ని బట్టి కూడా ఉత్పాతాలు వచ్చి వెళ్ళిపోతానికి కూడా అవకాశం ఉంది. మన శాస్త్ర ప్రామాణికం అదనమాట. రాజు యొక్క రాజు బాగున్నప్పుడు రాజ్యం బాగుంటుంది అనేది ఒక ప్రొసీజర్. అంటే ఇప్పుడు రాజు జాతకం ఇప్పుడు మన కంట్రీ ఇండియాని తీసుకున్నట్లయితే ఇప్పుడు మోదీ గారు పాలిస్తున్నారు, ఇప్పుడు 3వ సారి పిఎంగా వచ్చారు.
అంటే మోదీ గారి జాతకం బాగుండబట్టి ఇప్పుడు మన జీడిపి రేట్ కానీ లేదంటే మన ఇండియా కానీ ముందుకెళ్ళిందంట. అవును, రాజు బాగున్నప్పుడు మోడీ గారిది కూడా గెలుస్తారని నేను చెప్పాను మొన్న. చెప్పాను మోడీ గారిది లక్కు, అది జాతక భావం వల్లే వచ్చింది. లేదంటే మొన్న చూశారుగా ఆ బార్డర్ ఎన్ని సీట్లు వచ్చినాయో, లేకపోతే కారు, ఆ జాతక బలమే అది, లేకపోతే కాదు. అట్లాగే మోడీ గారిది అనురాధ నక్షత్రం. ఇప్పుడు ఎక్కడ దాకా దేనికి ఇప్పుడు మనకి వరల్డ్ కప్ వచ్చింది. వరల్డ్ కప్ అనురాధ మన శని నక్షత్రం అనురాధ నక్షత్రం రోజునే వచ్చింది. మోడీ గారిది అనురాధ నక్షత్రం. అట్లా కాంబినేషన్స్ కొన్ని కలిసి 2011లో వచ్చింది. మళ్ళీ 2011లో క్రికెట్ వరల్డ్ కప్, అప్పుడు మన్మోహన్ సింగ్ గారిది, అప్పుడు ప్లానెటరీ పొజిషన్ కూడా అప్పుడు అదే విధంగా ఉంది. అని ఇప్పుడు మ్యాచ్ విన్ అవ్వడానికి కూడా ఇప్పుడు పిఎంగా ఎవరు ఉన్నారో వాళ్ళ ప్రభావం దాని మీద, అంటే మన ఇండియాకి పేరు రావడం అనేది కూడా ఆ ప్రభావం ఉందంటారా? గెలుపు కాదు, ఇండియాకి వచ్చే కప్స్ కానీ, పేరు ప్రఖ్యాతులు, ఆర్థిక పరిస్థితి, విజయాలు, అవన్నీ కూడా రాజును బట్టి ఉంటుంది. రాజు ప్లస్ దేశ యొక్క ఇది కూడా ఉంటుంది. రాజు యొక్క పరిపాలకుని యొక్క జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది కొంత. ఇప్పుడు ఒకవేళ మరి కెప్టెన్ జాతకం బాగలేదు, ఇప్పుడు ఒకవేళ రాజు జాతకం బాగానే ఉంది, కెప్టెన్ జాతకం బాగాలేదు, అలాంటప్పుడు మరి ఏది ప్రామాణికంగా వస్తుంది అనుకోవాలి? కెప్టెన్గా ఉండదు కదా. కెప్టెన్గా ఇప్పుడు ఆడేవాళ్ళది ఒకళ్ళది జాతకం పోతే ఆయన కొట్టలేడు, ఎక్కువ పాయింట్లు తేలేడు, కడమలు తెస్తారు కదా, అట్లా ఉంటుంది. ఇప్పుడు పైగా వీళ్ళది కూడా బాగుంది, శర్మ గారిది, రోహిత్ శర్మ గారిదిను, విరాట్ కోహ్లీ గారిది, వాళ్ళది కూడా బాగుంది ఇప్పుడు జాతకం. జాతకరీత్యా బాగుంది, గోచార బలాలన్నీ బాగున్నాయి, వాళ్ళకి కూడా పేరు ప్రఖ్యాతులు వచ్చడం కూడా అది కూడా కారణం. గోచార బలం బాగా ఉంది వాళ్ళకి. అంటే ఇప్పుడు ఇండియాకి కూడా పేరు తీసుకురావడం అంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి చూసుకుంటే మొన్న రిలీజ్ అయిన కల్కి మూవీ కూడా ప్రభాస్ వరల్డ్ వైడ్ గా హీరో అయిపోయారు. అంటే ఇప్పుడు ప్రభాస్ మీద కూడా ఈ జాతకం వల్లే, అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ జాతకం వల్లే, అంటే బాహుబలి నుంచి వచ్చిన ఫేమ్ కానీ అది జాతకం వల్లే అంటారా? కాదు, జాతకం ఇప్పుడు బాగుంది, ప్రభాస్ గారి జాతకం బాగుంది, కల్కి బాగా హిట్, ఆయన మ్యారేజ్ కూడా అవుతుంది. దాదాపు ఇప్పుడు ఈ అక్టోబరు దీంట్లోనే ఆయన ఇష్టంతో వివాహం జరిగేటట్టుగా చూపిస్తుంది ఆయన జాతకం. ఈ ఇయర్లో సెట్ అయిపోతుంది, మ్యాచ్ మాత్రం ఫిక్స్ అయిపోద్ది. మ్యారేజ్ అయిపోతే అయిపోవచ్చు, లేదు మేకి పోస్ట్ పోన్ అవుద్దో తెలియదు, మ్యారేజ్ అనేది ఫిక్స్ అయిపోద్ది. ఆయన ఇష్టంతో మ్యారేజ్, ఆయన వివాహం జరిగేటట్టుగా జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. ప్రభాస్ గారి ప్రజెంట్ బాగుంది ప్రభాస్ గారిది. ఇప్పుడు మూవీ పరంగా చూసుకుంటే ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళ పిల్లల్ని మూవీ ఇండస్ట్రీలోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఇప్పుడు అదేవిధంగా బాలయ్య బాబు తన కుమారుడైన మోక్షజ్ని కూడా తీసుకురావాలనుకుంటున్నారు. మరి కానీ ఎప్పటి నుంచో వస్తారు అనుకుంటున్నారు, సరే ఇంకా లేట్ అవుతూనే ఉంది మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కానీ. మరి దీనికి సంబంధించి ఆయన జాతకం ఏ విధంగా ఉందంటారు? మోక్షజ్ఞ గారి జాతకం మంచి జాతకం అయింది. ఆయన మంచి వాళ్ళ వంశానికి పేరు ప్రతిష్టలు తెస్తాడు, మంచి వంశ చరిత్రను కాపాడతాడు. ఆయనది అంటే నా దగ్గర ఉన్న ఆధారాల ప్రకారంగా గోచారంగాను కలుపుకుంటే ఏంటంటే ప్రజెంటు ఆయనకి యోగంగానే ఉంది. ఇప్పుడు మంచి ఇప్పుడు కొత్త నిర్ణయాల్లోకి ప్రవేశించటం, ఆయన కొత్త విషయాల మీద దృష్టి సారించటం, విజయ పదంలో ప్రయాణిస్తానికి అనుకూలంగా ఉంది ప్రజెంట్. కానీ భవిష్యత్తులో ఉన్నతానికి వెళ్తారు ఆయన, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు మోక్షజ్ఞ గారు. సో ఓవరాల్గా మన సినీ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు టాలీవుడ్ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఫేమ్ వస్తుంది. సో దాని ప్రకారంగా అంటే ఎవరి జాతకం ఇంపాక్ట్ వల్ల ఇప్పుడు మన టాలీవుడ్ పరిశ్రమ అనేది ఎదుగుతుందంటారు? టాలీవుడ్ అంటే ఎవరు ఇప్పుడు ఒకటి కాదు కదా, ఒక సినిమా హిట్టే కావాలంటే ఒక హీరోనే కాదు, హీరోది అనుకుంటే కాదు, డైరెక్టరు హీరోనే కాదు, నిర్మాతకు కూడా అదృష్టం ఉండాలి. నిర్మాతకు దురదృష్టం వెంటలాడేటప్పుడు ఒక సినిమా తీసారనుకోండి, కలెక్షన్లు రావు, కానీ సినిమా బాగుందంటారు, సినిమా హిట్ అయిందంటారు, కానీ ధనం రాదు. నిర్మాతకి కొన్ని సినిమాలు బాగా సక్సెస్ కావు, అయినా సరే మనీ ఫండింగ్ బాగా వస్తుంది, కలెక్షన్స్ బాగా వస్తాయి, సినిమాల యొక్క శక్తి తక్కువగా ఉంటుంది. నిర్మాత ఆయనకు దశ బాగుండి, ఆ ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్ బాగుందనుకోండి, ఆ టైంలో ఫండింగ్ బాగా, అదే కలెక్షన్ బాగా వస్తుంది, అట్లా ఉంటుంది. అంతేగాని ఒకళ్ళ మీదే డిపెండ్ అయ్యి ఉండదు. ఎవరిది కళారంగంలో ఎవరి జాతకాన్ని బట్టి వాళ్ళది చూపిస్తూనే ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు ఓవరాల్గా చెప్తున్న దాన్ని బట్టి వాస్తు అనేది, జాతకం అనేది మన పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందని చెప్తున్నారు. అసలు ఈ శాస్త్రీయతని దీన్ని నిరూపించడానికి ఏమైనా ఉన్నాయంటారండి? మీరు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఆయుర్వేదం ఉంది, వాస్తు ఉంది, పంచిపోతాలు, ఆయుర్వేదం ఉంది, పంచిపోతాలు. ఇప్పుడు ఈ పిత్తం పెరిగింది అంటారు, వేడి, అగ్నిభూతాన్ని బట్టి ఇది వ్యాధి, లేకపోతే ఇది తగ్గింది, లేకపోతే కంటి యొక్క పాపను ఎట్లా అంటారు, కదలిక, స్పర్శ, అది నిర్ణయిస్తారు. అది కనిపించట్లేదు కదా భూతం,
ఆ కథల యొక్క ధర్మాన్ని బట్టి ఆయన చెప్పారు. అదేవిధంగా ఈ వాస్తు అన్వేషకులు కూడా వాస్తు ధర్మాల మీద అన్వేషణ చేసి ఈ యొక్క భూత ధర్మం ఈ విధంగా ఉంటుంది, ఈ భూత ధర్మాల నిష్పత్తి వల్ల ఇట్లా ఉంటుంది అంటే తూర్పు పెచ్చు ఉండాలి అని చెప్తారు. నేను గ్రంథం రాశాను, 2 గ్రంథాలు రాశాను. కానీ తూర్పు పెచ్చు ఉండాలి అని రాస్తాం అంటే అందుట్లో విశ్లేషణ అంతా రాదు. ఎంత పెచ్చు ఉండాలి ఎవరికి? ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఎంత తూర్పు పెచ్చు ఉండాలి? ఒక డాక్టర్ ఉంటాడు, ఎంత పెచ్చు ఉండాలి? డాక్టర్ ధర్మం వేరు, పోలీస్ ఆఫీసర్ ధర్మం వేరు. ఈయన కఠోరంగా వ్యవహరిస్తారు, ఆయన వ్యాధిని నిర్మూలించే దాక్షిణ్యంతో ఆయన యొక్క యాటిట్యూడ్ ఉంటుంది. అట్లా డిఫరెంట్ ఉంటుంది. అదే పరిపాలన కూడా అంతే. ఇప్పుడు పోలీసు పరిపాలన విభాగం ఒక విధంగా ఉంటే వైద్య పరిపాలన విభాగం ఒక విధంగా ఉండాలి, ఆర్థిక పరిపాలన విభాగం ఒక విధంగా ఉండాలి. ఈ పంచభూతాల యొక్క నిష్పత్తిని బట్టి కలుగు చేస్తుంది. ఒక మనిషికి పిత్తం పెరిగితే ఇట్లా ఉంది వ్యాధి, లేదు శ్లేషం పెరిగితే దగ్గు జలుబు వస్తుంది అంటే ఇన్బ్యాలెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్. భూత ధర్మాలు వ్యత్యాసంగా ఉన్నప్పుడు ఇట్లా ఉంది అన్నప్పుడు ఇందుట్లో భూత ధర్మాలు వ్యత్యాసంగా ఉన్నప్పుడు కూడా అదే విధంగా మార్పు చెందుద్ది కదా. అది సత్యము, ఇది అసత్యం అంటే ఎట్లాగూ కాదు కదా. ఇప్పుడు హార్డ్వేర్ ఉంది, కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ కరెక్టేను, కంప్యూటర్ అంతా నిజమేను అని వాదించి అందుట్లో సాఫ్ట్వేర్ తప్పు అంటే మీరు ఒప్పుకుంటారా? అది ప్రతిదానికి ఉంటుంది. అది ఆ కోణంలో ఆలోచించి పరిశోధిస్తే సత్యం తెలుస్తుంది. అంతేగాని మనం అది కాదు అంటాం అనేది అది సమంజసమైనది కాదు. అంటే సార్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ అన్ని ఇప్పుడు ఒకే విధంగా కడతారు. ఇప్పుడు అపార్ట్మెంట్స్ కానీ లేదంటే కాలనీస్లో ఉన్న ప్లాట్స్ కానీ విల్లాలు ఇవన్నీ సేమ్ కన్స్ట్రక్షన్, సేమ్ వాస్తు అన్నీ ఉంటాయి. అయినా సరే కొంతమందికి బాగుండి కొంతమంది బాగాలేదంటే మరి వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకోవాలంటారు? అవి ఖండ గృహాలు అంటారు. ఒక అపార్ట్మెంట్లో ఒక్కొక్క ఫ్లోర్కి 16-20 ప్లాట్లు ఉంటాయి. అట్లా 5 అంతస్తులు ఉంటాయి, 20 అంతస్తులు ఉంటాయి. అది వాళ్ళ ఖండ గృహాలకు ఎప్పుడు కూడా వాళ్ళ ప్లాట్ వరకే చూసుకోవాలి. ఒకే ఫ్లోర్లో నేను ప్లాన్ చేసినా సరే, నేను వాస్తు ప్లాన్లు కూడా వెళ్తాను, అడ్వైజులు ఇచ్చొస్తాను. ఒక 20 ప్లాట్లు ఒక ఫ్లోర్లో ఉంటే 20 మందిని బాగు చేయడం సాధ్యపడదు. అంటే మనిషిలో హ్యూమన్ ఎలిమెంట్స్ ఉంటాయి, పంచభూత ధర్మాలు మనిషిలోని, వాస్తులోని పంచభూత ధర్మాలు, యూనివర్స్లోని పంచభూత ధర్మాలు, బ్యాలెన్స్ ఆఫ్ నేచర్ అంటారు. అది ఏ పంచభూత ధర్మాలు వీక్ అయితే వాటిని సరిచేయాలి. యూనివర్సల్లో పంచభూత ధర్మాలని ఇండివిజువల్గా ఉన్నప్పుడు సరి చేయడం సాధ్యపడుతుంది. అది ఖండగృహాలకు యూనివర్సల్ ఎలిమెంట్స్ తక్కువ శాతంలో హాని చేస్తాయి. ఎందువల్లంటే సపోజ్ ఒక దోషం ఉందనుకోండి, ఒక 20 మంది ఉంటారు, 20 మంది ఆ చెడుని పంచుకుంటారు 5% చొప్పున. కింద దానికి దగ్గరలో చెరువులో ఉండేవాళ్ళు కొద్దిగా ఎక్కువ శాతం, కొద్దిగా పై దూరంగా ఉండేవాళ్ళు తక్కువ శాతం. అంతేగాని 90% 100% ఒకటి మీద పడదు అది చెడు. అది అట్లాగే వాళ్ళ బెడ్రూమ్ని గణితం కట్టుకోవాలి. ఎందుకంటే బెడ్రూమే గణితం ఎందుకు కట్టుకోవాలి అనేది మొత్తం ఇల్లంతా కట్టుకోవచ్చు, సాధ్యపడుతుంది. నిర్మాణం అయిపోయి ఉంటాయి అపార్ట్మెంట్స్కు, అయ్యి పగలు కొడితే ఊరుకోరు. దాన్ని ఎట్టా గణితం కడతామంటే ఆ స్కట్టింగ్ ఉంటుంది, 4 అంగుళాల పీస్ అంటించేది చుట్టూ. అవి ఓడదీసి కొలతలు పెట్టి మేము మార్క్ చేసి గణితం కడతాం. ధనము, రుణము, ఇంకా ఆయన నక్షత్రం, దానికి సంబంధించి అతనికి ఏది కావాలంటే అది. నెక్స్ట్ బెడ్రూమే ఎందుకు చేయాలనేది అంటే ఆ యొక్క గృహ యజమానులు ఉండేది అక్కడే, డెసిషన్స్ అక్కడే తీసుకుంటారు. నెక్స్ట్ పాస్బుక్స్, చెక్ బుక్స్, బ్యాంకు లావాదేవీలన్నీ ఆ గది నుంచే వెళ్తాయి. వాళ్ళ యొక్క ఆ సంపదకు సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మోస్ట్లీ అక్కడే ఉంటాయి. అందువల్ల అక్కడ చేసుకున్నప్పుడు ఎక్కువ చెడు జరగదు. అది 2 డిస్టర్బెన్సెస్ కూడా రావు. అది ఎందుకంటే గణితము అంటే ఆకాశపోతాన్ని మ్యాథ్స్ కడతాం. ఆకాశపోతాన్ని ఎట్లా కడతాం అంటే అది దాని డ్యూటీ అది చేస్తుంది. అది కూడా శాస్త్రీయం అని మీరు అన్నారు సార్, ఎట్లా నిరూపించగలరు అనేది దానికి నేను చెప్తున్నాను. ఒక సంగీతం ఉంది, షట్చక్రాస్కి సంగీతానికి అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడు సంగీతం అంటే ఏముంది, సపోజ్ ఒక ఫ్లూట్ ఉంది, ఒక ఆకారంలో ఉన్న బెజ్జం నుంచి వచ్చే గాలి ఒక శబ్దం వస్తుంది. ఆ యొక్క బెజ్జం యొక్క ఆకారం మార్చి ఊదితే శబ్దం మారుతుంది. అవునా? ఒక శబ్దము భయాన్ని ఇస్తుంది, ఒక శబ్దము ఆహ్లాదంగా అరే అని మానసిక ప్రశాంతతనిస్తుంది. దానికి ఆ ధర్మం ఉన్నప్పుడు ఇక్కడికి మ్యాథ్స్ కట్టేదానికి ఉండదా? ఎందుకు ఉండదు? శూన్యంలో మ్యాథ్స్ ఉంటాయి. అది ఋషి పరంపరగా వచ్చింది. రెండోది అనుభవపూర్వకంగా మేము చేసి వాటి యొక్క మంచిని పొంది వాళ్ళు అనుభూతి పొంది మాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు ఇది ఎందుకు కాదు? వాళ్ళు కూడా ఆ కోణంలో చూడాలి. అంతేగాని అసత్యంగా ప్రయాణించడం అనేది ఏ శాస్త్రం లేదు. మూఢ విశ్వాసం అనేది లేదు, అసలు ఏ శాస్త్రంలో లేదు. శాస్త్రాన్ని అర్థం చేసుకోలేకపోతే మూఢ విశ్వాసంగా కనపడుతుంది.
అంటే ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్కరు అంటే ఇల్లు కట్టిన తర్వాత ప్రతి ఒక్కరు ఏంటి పూజలు చేసి లేదంటే హోమాలు చేసి లేదంటే వ్రతాలు చేసి దిగుతారు. మరి అలాంటప్పుడు ఆ మంత్రశక్తి అనేది ఆ ఇంటికి ఉండదంటారా? వాస్తు దోషమే పవర్ చూపిస్తుంది. అంటే తాత్కాలికం కదా, మంత్రశాస్త్రం అనేది శబ్దం అనేది తాత్కాలిక ఉపశాంతి, పర్మనెంట్గా ఉండదు. ఇప్పుడు ఋగ్వేదులు, పండితులు, జ్ఞానులు, యోగులు వీళ్ళు ఉంటారు, వాళ్ళది వేరే డిఫరెంట్. వాళ్ళ జీవనం మన జీవనం ఊటి కాదు కదా. మనం ఆశతో భార్య పిల్లలు చదువు ఆదాయము ఇవన్నీ కోరికలతో నడుస్తాం. వాళ్ళది అట్లా కదా, వాళ్ళు నిత్యం ఆ శబ్దాన్ని స్మరిస్తూ ఉచ్చారణ చేస్తూ సాధన చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలిమెంట్స్ పెద్దగా ఎక్కువగా హాని చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళ సాధనలో నిత్యం ఆ సాధనలో ఉంటారు. మనం నిత్యం సాధనలో ఒక మంత్రం తీసుకుని రోజు మనం సంసార జీవితం చేస్తూ ఎట్లా సాధ్యపడుతుంది? వాళ్ళని కంపేర్ చేసుకుంటే కుదరదు. వాళ్ళు కూడా జ్ఞానులు కూడా ఇది పని చేయదు అంటాం కూడా కుదరదు, ఎందుకంటే వాళ్ళు సాధన చేస్తారు, వాళ్ళ కోణంలో వాళ్ళు కరెక్టే, వాళ్ళు సాధకులు కాబట్టి, వాళ్ళు కార్యోన్ముఖులు కాబట్టి. అలాగే అందరూ బాహ్య ప్రపంచంలో ఉండరు కదా, వాళ్ళు లేని వాళ్ళకి ఇది ఆచరించి తీరాలా, దానికి కుదరదు కదా. ఈ పాటిస్తే వీళ్ళు సంపాదించలేరు, డబ్బు రాదు, కోట్లు రావు, ఏమి రావు, కంపెనీలేని మూతపడతాయి ఈయన కానీ మంత్రం చేస్తా కూర్చుంటే. అందువల్ల మనం ఆచరించాలి శాస్త్రాలని, అందుకోసం ఈ శాస్త్రం ఆచరించాలి అనేది నా అభిప్రాయం. అని ఇప్పుడు కొంతమంది జాతక రీత్యా బాగోలేదు అనుకున్నారు అనుకోండి, అంటే గురుదోషం కానీ లేదంటే రాహుదోషం కానీ ఇలాంటివన్నీ పరిహారాలతో పాటు కొన్ని మంత్రాలు కూడా ఇవి రోజుకి 108 చదవండి లేదంటే 27 సార్లు చదవండి ఇలా అని ఒక కౌంటింగ్తో ఒక మంత్రాన్ని ఇస్తూ ఉంటారు. అది అసలు నిజంగానే అంటే మనకున్న పరిస్థితిని ఆ మంత్రం మనం చదవడం వల్ల ఏమైనా వస్తుంది? ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మంత్రము, ఒక్కొక్క గ్రహ దోషానికి ఆ దోషాన్ని బట్టి ఒక్కొక్క రెమెడీ, ఒక్కొక్క పూజ లేకపోతే ఒక్కొక్క హోమము అవి నిర్వర్తిస్తూ ఉంటారు. అవి మాత్రం తాత్కాలికంగా మనం సేవ్ చేస్తాయి, పర్మనెంట్గా సేవ్ చేస్తాయి అనేది కాదు, పర్మనెంట్గా అనేది ఉండదు. ఇప్పుడు యాంటీ ఎనర్జీ ఉంటుంది, ప్రస్తుతానికి దాటి వెళ్తాం. ఉదాహరణ మనం ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డైజెషన్ కావట్లేదండి మాకు ఆకలికి ఏదో టానిక్ ఇస్తాడు, మనం వారం 1 వీక్ అది వాడతాం, ఆకలి మళ్ళీ వస్తుంది. అంతేగాని మనం జీవితాంతం అరుగు తాగుతూ డైజెషన్ చేయం, ఆ తాత్కాలికంగా రన్నింగ్కి వెళ్ళిపోతుంది. అట్లాగే మనం కూడా ఈ యొక్క హోమాలు కానీ మంత్రశాస్త్రం కానీ ఈ రెమెడీస్ కూడా చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటే వాటి రిజల్ట్లు ఇస్తాయి తాత్కాలికంగా. ఏది చేసినా ఏ ప్రయత్నమైనా ఋషులు మనకు అందించింది నిస్వార్థంగా ఇచ్చారు ఈ యొక్క శాస్త్రాలని. మానవుని యొక్క విధిని అనుకూలంగా మలుచుకొని సంతోషంగా జీవిస్తానికి వాళ్ళు సూచించిన మార్గాలు ఇవి. ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో ప్రయాణిస్తారు. ఒక శాస్త్రాన్ని నేను ఒక యాంగిల్లో ఆలోచించవచ్చు, ఇంకొక జ్ఞాని ఇంకొక యాంగిల్లో ఆలోచించవచ్చు. అంటే కానీ యాంగిల్ ఆఫ్ థాట్, యాంగిల్ మారుతుంది కానీ ధర్మం మారదు. ధర్మాన్ని ఇప్పుడు కాదు, గతంలో కాదు, ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా ధర్మాన్ని మార్చడం అనేది ఇంతవరకు ఎవరి వల్ల కాదు. వేడిగానే ఉంటుంది, ఇంకొక 100 సంవత్సరాలకైనా వేడి ధర్మం, హీట్ అనేది వేడిగానే ఉంటుంది, చల్లదనంగానే ఉంటుంది. ధర్మాన్ని మనం మార్చలేం, అది యాంగిల్ ఆఫ్ థాట్. ధర్మాన్ని ఉపయోగించుకునే విధానం ఉంది, అది యాంగిల్ ఆఫ్ థాట్. అంటే సార్ ఇప్పుడు ఓవరాల్గా ఈ వాస్తు కానీ లేదంటే జ్యోతిషం కానీ లేదంటే పేరు మార్చుకునే న్యూమరాలజీ కానీ ఇవన్నీ మూఢనమ్మకాలు అని ఆలోచించే వాళ్ళకి మీరు ఇచ్చే క్లియర్ ఆన్సర్ ఏంటి? మూఢనమ్మకాలు మాత్రం కాదు. ఇప్పుడు నేను అన్నిటికీ విశ్లేషణ ఇచ్చాను, శాస్త్రీయంగానే ఇచ్చాను. అందుట్లో అది ఎందుకో కూడా నేను తెలియజేశాను. వాస్తు జ్యోతిష్కాలు రెమెడీస్ తీసుకుని శాస్త్ర పండితుల యొక్క సలహాలతో, అంటే ఎప్పుడు నిత్యం ప్రతి గంట ఆచరించి ప్రతి నిమిషము ఆచరించమని నేను అంటలేదు, అది దినచర్య కింద తీసుకోమని కాదు. మనిషి యొక్క మనుగడను ఉన్నత స్థితికి వెళ్తూ మంచి జీవనము, ఆరోగ్యము, మంచి ఆహ్లాదమైన వాతావరణం సమకూర్చుకోవాలంటే వాస్తు జ్యోతిష్కాల పొంతనలు రెండింటి యొక్క సలహాలు తీసుకుంటూ వాటిని అనుష్ఠానం చేస్తూ ఆచరిస్తూ వెళ్ళిన వాళ్ళ జీవితాలు, ఆ యొక్క రాజ్యము, ఆ యొక్క దేశము, ఆ యొక్క ఫ్యాక్టరీ, ఆ యొక్క సంస్థ అన్నీ కూడా బాగుంటాయి అనేది సత్యం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మనం పండిట్ వెంకటనారాయణ గారు చెప్పిన చాలా విషయాలను అయితే తెలుసుకున్నాం. సో ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.